నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. మెదక్ జిల్లా పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య ప్రస్తుతం మాటల తూటాలు పేలుతున్నట్టుగా తెలుస్తున్నాయి. ఆ రెండు పార్టీల మధ్య అభ్యర్థులే కాదు, వాళ్ళ అనుచరులు కూడా అసలు తగ్గడం లేదని తెలుస్తుంది. మరోవైపు ఈ అంశంతో ఇవాళ ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో రాజకీయం కాస్త కొంత హీట్ ఎక్కింది. పెద్ద ఎత్తున ఇవాళ మాటల తూటాలు పెడుతున్నాయి. వార్ ఆఫ్ వర్డ్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మెదక్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి రాజకీయం అయితే మాత్రం ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే మెదక్ ఎంపీగా అభ్యర్థిగా వెంకట్రామరెడ్డికి టికెట్ ఖరారు చేయడంతో ఒక్కసారిగా రాజకీయం మరింత హీట్ పెంచిందని చెప్పాలి. పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించక ముందే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఏర్పడిందట. అయితే ప్రధాన పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్ అయినా బీజేపీ అభ్యర్థులు కార్యకర్తలు ఎవరికి వారే తగ్గేదే లేదంటున్నారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగానే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ సీన్ మారిందని చెప్తూ ఉన్నారు. ఈ రెండు పార్టీల మధ్య లోకల్ నాన్ లోకల్ గొడవ రోజు రోజుకి తారాస్థాయికి చేరుకుంటోంది. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి రఘునందన్ రావు బీఆర్ఎస్ పార్టీ పైన తీవ్ర విమర్శలు చేస్తూ రాజకీయాలను కొంత హీటెక్కిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నేతలు కూడా అంతే సీరియస్గా కౌంటర్ అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రఘునందన్ రావు పేరు ఆ పార్టీ ప్రకటించిన కొద్ది రోజులకే బీఆర్ఎస్ పార్టీ తమ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి పేరును ఖరారు చేసింది. ఇక ఇదే ఇప్పుడు తీవ్రమైనటువంటి రచ్చకు దారితీసిందని చెప్పాలి. బీఆర్ఎస్ ఎంపీ టికెట్ వెంకట్రామరెడ్డికి ఎలా ఇస్తారు, అసలు అతను స్థానికుడు కాదు అని కూడా చెప్తున్నారు. మరోవైపు ఉద్యమకారులు ఆ పార్టీలో లేరని కామెంట్స్ చేశారు బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. ఇలా వెంకట్రామరెడ్డి పైనే కాకుండా బీఆర్ఎస్ పార్టీపై, అట్లాగే పార్టీ అధినేత కేసీఆర్ పైన కూడా, మాజీ మంత్రి హరీష్ రావు పైన కూడా పలు సీరియస్ కామెంట్స్ చేశారు రఘునందన్ రావు. 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి స్థానిక అభ్యర్థి దొరకకపోవడం బాధాకరమని, 100 కోట్ల రూపాయలు తీసుకొని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ సీట్లు అమ్ముకుంటోంది అంటూ కూడా మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి, అట్లాగే మాజీ కలెక్టర్గా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి నాన్ లోకల్ వ్యక్తి అని కూడా ఆయన రఘునందన్ రావు విమర్శలు చేసినటువంటి నేపథ్యం. ఇది ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లాలో తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారుతోంది. నిజంగానే నాన్ లోకల్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటనే చర్చ ప్రజలకు బలంగా వెళ్ళినటువంటి నేపథ్యం. అయితే రఘునందన్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలపైన చాలా సింపుల్గా స్పందించారు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి. నాన్ లోకల్ వ్యక్తిని కాదని, తాను మెదక్ పార్లమెంట్ పరిధిలోనే ఉండే వ్యక్తులను కూడా ఆయన తేల్చి చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ అధినేత పైన, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ పై, అట్లాగే ఎంపీ అభ్యర్థి పైన రఘునందన్ రావు చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. గుజరాత్కు చెందినటువంటి మోదీ ఎన్నికల్లో ఎక్కడ పడితే అక్కడ పోటీ చేయొచ్చా అంటూ కూడా ప్రశ్నించారు. సో ఇక కరీంనగర్ చెందినటువంటి ఈటల రాజేంద్ర ఎంపీగా మల్కాజ్గిరిలో పోటీ చేయడం పైన కూడా బీజేపీ పార్టీని రఘునందన్ ముందుగా ప్రశ్నించాలంటున్నారు. సో ఇక బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఇదే ఇవాళ విమర్శలు చేస్తున్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ నేతలను పక్కన పెట్టి రఘునందన్ టికెట్ తెచ్చుకోలేడా అని కూడా రఘునందన్ గట్టిగా కౌంటర్ ఇస్తోంది బీఆర్ఎస్ పార్టీ. సో ఇక దుబ్బాకలో చెల్లని రఘునందన్ రావు మెదక్లో ఎలా చెల్లుతాడో చెప్పాలంటూ కూడా కౌంటర్ అటాక్ చేస్తున్నారు. దీంతో ఇక ఉమ్మడి మెదక్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య లోకల్ నాన్ లోకల్ గొడవతో పాటుగా రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది తీవ్ర స్థాయిలో. ఇక ఎంపీ ఎన్నికల ప్రచారం ఇంకా మొదలు కాకముందే సీన్ ఇలా ఉంటే, పూర్తి స్థాయిలో ప్రచారం మొదలైతే ఇంకా ఎంతలా హీటు రాజేస్తుంది ఈ మెదక్ రాజకీయం అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇంకా కొంత క్యాండిడేట్ను డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నీలం మధు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన పటాన్ చెరువులో మొన్నటికి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేశారు. మరోవైపు మైనంపల్లి హనుమంతరావు పేరు కూడా వినిపిస్తుంది. ఈ ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా కూడా ఇక బీఆర్ఎస్ బీజేపీ కాకుండా కొంత కాంగ్రెస్ వైపే, కొంత అక్కడ ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఈ లోకల్ నాన్ లోకల్ రచ్చ అది కొంత కాంగ్రెస్కు ఎడ్జ్ తీసుకొచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. For more videos, please watch #.